సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, మాధవరావు దేశపాండే మూల వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. సోనాముఖి కషాయాన్ని బాబా వానికి ఇస్తారు. ఇది వాన్ని గుణమిస్తుంది. 2 సంవత్సరాల తర్వాత జబ్బు తిరగబెడుతుంది. మాధవరావు అదే కషాయాన్ని బాబా ఆజ్ఞ లేకుండా తీసుకుంటాడు. కానీ వ్యాధి అధికమవుతుంది. తిరిగి బాబా వద్దకు వచ్చి బాబా ఆశీర్వాదంతో నయమవుతుంది. కాకా మహాజని అన్నగారైనటువంటి గంగాధర పంత్ అనేక సంవత్సరాలు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. బాబా కీర్తి విని షిరిడి వస్తారు. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడుకుంటారు. బాబా వాని కడుపును తమ హస్తాలతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడని అప్పటి నుండి అతను కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమవుతుంది. ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమవుతూ ఉంటాడు. డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇస్తారు, కానీ అది ఫలించలేదు. అప్పుడు బాబా వద్దకు వస్తాడు. బాబా ఆశీర్వదించిన వెంటనే అతని జబ్బు పూర్తిగా నయమవుతుంది.